నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీయ మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలో 203వ అధ్యాయంలో ద్రౌపది స్వయంవరం అయిపోయింది. దుర్యోధనాదులకు తెలిసింది పాండవులు క్షేమంగా ఉన్నారు. క్షేమంగా ఉండడమే కాదు, ద్రౌపదిని గెలుచుకున్నారు. ఇప్పుడు ఎలా? ద్రోణుడు పాండవులను పిలిపించుమనుట కర్ణుని తిరస్కారం. ద్రోణుడు అంటున్నాడు, మంత్రాయ సముపానీతై ధృతరాష్ట్రహితై నృప ధన్యమధ్యం యశస్యం చ వాచమిత్యనుశుశ్రుమ. ద్రోణుడు అన్నాడు, ధృతరాష్ట్ర, మంత్రాంగానికి పిలిచిన వారు హితైషులై ధర్మకరం, అర్థకరం, కీర్తికరం అయిన అంశాలను ప్రతిపాదించాలి. అది మాకు గురు పరంపరచే లభించింది అంటాడు. 3 చెప్పాడు: ధర్మకరం, అర్థకరం, కీర్తికరం. ముందర ధర్మం గురించి తెలియాలి. తెలియని వాళ్ళు ఏదో మేము కౌన్సిలింగ్ చేసేస్తూ ఉంటాం, ఏదో చెప్పేస్తూ ఉంటాము, మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాడేస్తాం అనుకోవడం పొరపాటు. ప్రధానంగా మంత్రాంగానికి మధ్యవర్తిత్వం చేయాలన్నా ఇంకేమైనా చేయాలంటే అసలు ధర్మం అంటే ఏమిటో తెలియాలి వాళ్ళకి. ఎక్కడ ధర్మానికి ఉల్లంఘన జరుగుతోంది అన్నది వాళ్ళకి తెలిస్తేనే ఆ కార్యంలోకి వాళ్ళు వెళ్ళాలి. కానీ అది తెలియని వాళ్ళు దానికి పూనుకుంటే ఇంకాస్త అధర్మం, ఇంకాస్త కాంప్లికేట్ అవుతుంది సబ్జెక్ట్. మమాప్యేషా మతిస్తాతయా భీష్మస్య మహాత్మనః సంవిభజ్యాస్తు కౌంతేయాః ధర్మ ఏష సనాతనః. దుర్యోధన, నా అభిప్రాయం భీష్ముని అభిప్రాయంతో సమానం. కుంతీపుత్రులకు అర్ధరాజ్యం ఇవ్వడం సనాతన ధర్మం అన్నాడు. ప్రేష్యతాం ద్రుపదాయాసు నరః కశ్చిత్ ప్రియం వదః బహుళం రత్నమాదాయ తేషామర్థాయ భారత. భరతశ్రేష్ఠ, ద్రుపదుని దగ్గరకు మాటకారి అయిన దూతను శీఘ్రమే పంపు. ఆ దూత మణులను, రత్నాలను పాండవులకు సమర్పించాలి. మిథకృత్యం చ తస్మై స ఆదాయ వసుగచ్చతు వృద్ధిం చ పరమాం బ్రూయాత్ త్వత్సంయోగోద్భవాం తథా సంప్రీయమాణం త్వాం బ్రూయాత్ రాజన్ దుర్యోధనం తథా అసకృద్రుపదే చైవ దృష్టద్యుమ్నే చ భారత. ధృతరాష్ట్రుని నుండి ధనాన్ని, కానుకల్ని గ్రహించి ఆ దూత ద్రౌపదికి ఇవ్వాలి. అతడు ద్రుపద, దృష్టద్యుమ్నుల ఎదుట మాటిమాటికి వారి బాంధవ్యాన్ని ధృతరాష్ట్ర దుర్యోధనులు తమ వృద్ధిగా భావించారు అని, వారి విషయంలో ప్రసన్నతతో ఉన్నారని చెప్పాలి. ఉచితత్వం ప్రియత్వం చ యోగస్యాపి చ వర్ణయేత్ పునః కౌంతేయాన్ మాద్రీపుత్రా చ సాంత్వయన్. అతడు కుంతీపుత్రులను, మాద్రీపుత్రులను ఊరడిస్తూ ఉచితమైన, ప్రియమైన ప్రసంగాలు చేయాలి. హిరణ్మయాని శుభ్రాణి బహూన్యాభరణాని చ వచనాత్తవ రాజేంద్ర ద్రౌపద్యాః సంప్రయచ్చతు. ఓ రాజేంద్ర, మీ ఆజ్ఞగా ద్రౌపదికి సువర్ణాభరణాలు, సుందరాభరణాలు అందించాలి. తథా ద్రుపద పుత్రాణాం సర్వేషాం భరతర్షభ పాండవానాం చ సర్వేషాం కుంత్యాయుక్తాని యాని చ. ఓ భరతకుల శ్రేష్ఠుడా, ద్రుపదుని కుమారులకు, పాండవులకు, కుంతికి ఉపయోగించే ఆభరణాలు విడివిడిగా పంపాలి. ఏవం సాంత్వ సమాయుక్తం ద్రుపదం పాండవైః సహ
ఉత్వా సోనంతరం బ్రూయా తేషామాగమనం ప్రతి. ఈ విధంగా కానుకలిచ్చి పాండవులను ద్రుపదుని ఊరడించి పాండవుల హస్తినాపురాగమనాన్ని ఆ దూత ప్రస్తావించారు. అనుజ్ఞాతేషు వీరేషు బలం గచ్చతు శోభనం దుశ్శాసనో వికర్ణశ్చాప్యారేతుం పాండవానిహ. ద్రుపదుని ఆజ్ఞతో పాండవుల రాక నిశ్చయమైన తరువాత పెద్ద సేనతో దుశ్శాసన వికర్ణులను పాండవులను తీసుకుని వచ్చుటకు పంపాలి. తతస్తే పాండవా శ్రేష్ఠాః పూజ్యమానాః సదా త్వయా ప్రకృతీనామనుమతే పదే స్థాస్యంతి పైతృకే. ఇక్కడకు వచ్చిన తరువాత శ్రేష్ఠులైన పాండవులు నీచే గౌరవ సత్కారాన్ని పొందుతూ ప్రజల కోరికను అనుసరించి తండ్రి రాజ్యంపై ప్రతిష్ఠింపబడాలి. ఏతత్తవ మహారాజ పుత్రేషు తేషు చైవహి వృత్తమౌపయికం మన్యే భీష్మేణ సహ భారత. ఓ భరతవంశజుడా, నీవు పాండవుల పట్ల నీ పుత్రుల పట్ల పైన చెప్పిన దాన్ని ఆచరించు. ఇది నాకు భీష్మునికి సమ్మతమైన అంశం అన్నాడు. కర్ణుడు లేచాడు. యోజిత వర్ధమానాభ్యాం సర్వకార్యేష్వనంతరౌ న మంత్రయేతాం తచ్ఛ్రేయః కిమద్భుతతరం తతః. మహారాజా, మీరు భీష్మద్రోణులను పనులు పూర్తయిన తరువాత ధన సన్మానాలతో గౌరవించారు. వారు మీ ఆంతరంగికులని భావించారు. వారు మీకు సరి అయిన మార్గాన్ని నిర్దేశించినప్పుడు ఇంతకంటే ఆశ్చర్యం ఏముందంటారు. దుష్టేన మనసాయో వై ప్రచ్ఛన్నేనాంతరాత్మన బ్రూయాన్నిశ్రేయసం నామ కథం కుర్యాత్ సతాం మతం. దుష్ట సంకల్పంతో దోష హృదయంతో హితవును నమ్మ పలికిన వారిని ఎలా విశ్వసించాలి? వారిని నమ్మిన వారికి ఎలా శుభం కలుగుతుంది? నమిత్రాన్యర్థకృచ్ఛ్రేషు శ్రేయసే చేతనాయ వా విధి పూర్వం హి సర్వస్య దుఃఖం వా యది వా సుఖం. కష్టం కలిగినప్పుడు, ధన సంకటాలయందు మిత్రులు శుభాన్ని ఉపదేశించకపోతే ఆ రాజులకు భాగ్యానుసారం సుఖదుఖాలు కలుగుతాయ్యా. కృతప్రజ్ఞ పాలో వృద్ధశ్చ మానవ సహాయో సహాయశ్చ సర్వం సర్వత్ర విందతి. మానవుడు మూర్ఖుడైనా బుద్ధిమంతుడైనా బాలుడైనా వృద్ధుడైనా సహాయకులు ఉన్నా లేకున్నా దైవయోగం వలన అన్ని ప్రదేశాల్లోనూ అన్నిటినీ పొందుతాడు. శ్రూయతే హి పురా కశ్చిద్ అంబువీచ ఇతీశ్వరః ఆసీత్ రాజగృహే రాజా మగధానాం మహేక్షితాం. పూర్వకాలంలో అంబువీచుడు అనే ప్రసిద్ధి గల రాజు మగధ వంశీయుడు రాజ్య పరిపాలన చేశాడు. సహీనష్కరణైః సర్వైః ఉచ్ఛ్వాస పరమో నృప అమాచ సంస్థః సర్వేషు కార్యేష్వేవాభవత్తదా. అతడు శ్వాసరోగ పీడితుడై ఇంద్రియ బలం లేక మంత్రుల అధీనంలో ఉండి కార్యాలను నడిపించాడు. తస్యావాచ్యో మహాకర్ణి బహూవైకేశ్వరస్తదా సలబ్ధ బలమాత్మానం మన్యమానోవమన్యతే. అతని మంత్రి పేరు మహాకర్ణి. అతడే రాజై సైనిక బలాన్ని కూడా తీసుకుని రాజును అవహేళన చేయడం మొదలుపెట్టాడు. స రాజ్ఞ ఉపభోగ్యాని స్త్రియో రత్నధనాన్ని చ ఆదదే సర్వశో మూఢ ఐశ్వర్యం చ స్వయం తదా. మహాకర్ణి రాజు అనుభవింపదగిన స్త్రీ రత్నధనాల్ని మూఢుడై స్వయంగా అనుభవించడం ప్రారంభించాడు. తదాదాయ చ లుబ్ధశ్చ లోభాల్లోహోప్యవర్ధత తదా హి సర్వమాదాయ రాజ్యమస్య జిహీక్షతి. ఆ లోభి దుర్గుణాలు రోజు రోజుకు పెరిగాయి. సమస్త వస్తువులను అపహరించి రాజ్యాన్ని అపహరించుకోలేడు. హీనశ్చ కరణైః సర్వైః ఉచ్ఛ్వాస పరమస్య చ యతమానోపి తద్రాజ్యం న శశాకేతి న శ్రుతం. శ్వాసరోగ పీడితుడైన అతని రాజ్యాన్ని ఇంద్రియ బలం లేని కారణంగా అపహరించాలని ప్రయత్నించిన మహాకర్ణి అపహరించలేకపోయాడన్నది మనకు తెలిసిందే. కిమన్యత్ విహితానూనం తస్య సా పూషేంద్రత యది తే విహితం రాజ్యం భవిష్యతి విశాంపతే మిషతః సర్వలోకస్య స్థాస్యతే త్వయి తద్ధ్రువం అతోన్యథా చేద్విహితం యతమానో న లప్స్యసే. రాజు అదృష్టం చేత రక్షింపబడ్డాడు. భాగ్యం కంటే వేరు సహాయం లేదు. అదృష్టం నీదైతే రాజ్యం వృద్ధిని పొంది నీ అదుపులో ఉంటుంది. తారుమారైతే ప్రయత్నించినా నీ అధీనంలో ఉండదు. ఏవం విద్వన్నుపాదత్స్వ మంత్రిణాం సాధ్వసాధుతాం దృష్టానాం చైవ బోధవ్యం అదుష్టానాం చ భాషితం. మీరు మీ మాటలను విని మీ మంత్రుల నుంచి
మీ మంత్రుల మంచి చెడులను తెలుసుకోండి, దోషులను నిర్దోషులను వారి మాటలచే గుర్తించాలంటే ఎటువంటి ఉదాహరణ ఇచ్చాడో చూడండి. ఎవరి గురించి? భీష్ముడు, ద్రోణుడి గురించి. వీళ్ళు ఆ మంత్రిలాగా ఈ రాజ్యాన్ని అపహరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నాడు. ఎవరయ్యా అంటే దుర్యోధనుని మోచేతి నీళ్లు తాగుతూ బతుకుతున్న కర్ణుడు చెబుతున్న మాట వాళ్ళ ఇంటి వాళ్ళ గురించి. ద్రోణోవాచ విద్మతే భావదోషేణ యదర్థమిదముచ్యతే దుష్ట పాండవహేతో స్వం దోషమాఖ్యాపయస్యుత. ద్రోణుడు అన్నాడు, దుష్టుడా, నీవెందుకు ఇలా మాట్లాడావో మాకు తెలుసు. పాండవుల మీది ద్వేషంతో ప్రేరితుడవై నా మాటలలో లేని దోషం కల్పించావు. హితంతు పరమం కర్ణ బ్రవీమి కులవర్ధనం అసత్వం మన్యసే దుష్టం బ్రూహి యత్ పరమం హితం. కర్ణ, నేను నా తెలివిని ఉపయోగించి కౌరవుల వృద్ధిని కోరి హితం ఉపదేశించాను. ఇది నీవు తప్పని అనుకుంటే కౌరవులకు దేని వలన హితం కలుగుతుందో దానిని ఉపదేశించన్నాడు. అతోన్యథా చేత్ క్రియతే యద్బ్రవీమి పరమం హితం కురవో వై వినంశంతే నచిరేణైవ మే మతి. నేను ఆలోచించి హితాన్ని చెప్పానయ్యా. దీనికి భిన్నంగా ఆచరిస్తే కౌరవులు శీఘ్రంగా నాశనం పొందుతారని నా నమ్మకం అని తేల్చి చెప్పాడు ద్రోణుడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంబపర్వణి ద్రోణవాక్యే శ్రీ+ద్విశతమోऽధ్యాయः. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.